ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఛానల్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా మనం ఏదైనా వాస్తు ప్రకారం ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసే ముందు ముఖ్యంగా మనం చేయాల్సింది శంకుస్థాపన. ఈ శంకుస్థాపన క్రతువు అనేటువంటిది చాలామందిలో ఒక సందేహం. శంకుస్థాపన అనేటువంటి స్థలంలో ఎక్కడ చేయాలి? అది ఈశాన్యం పిల్లర్లోనా, లేకపోతే ఈస్ట్ వైపా, లేదంటే ఈశాన్యం కార్నర్లో ఎక్కడో ఒక చోట చేయటమా, లేకపోతే మొత్తం స్థలాన్ని తీసుకుని స్థలం మధ్యలో చేయటమా? ఇలా రకరకాలుగా అందరికీ కూడా కొంత సందేహం అనేటువంటిది ఉన్నది. సహజంగా అందరూ చేసేటువంటిది ఈశాన్యం పిల్లర్లో. అయితే వాస్తు ప్రామాణికంగా ఈశాన్యం పిల్లర్లో చేయటం సమంజసమేనా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ శంకుస్థాపన అనేటువంటిది అసలు క్రతువు ఎందుకు చేస్తున్నాం? శంకుస్థాపన చేయకుండా ఇల్లు కట్టకూడదా? శంకుస్థాపన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ శంకుస్థాపన అంటున్నాం. అయితే శంకుస్థాపన స్థలానికి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? స్థలానికి ముఖ్యంగా 3 రకాల దోషాలు ఉంటాయి. ఒకటి శల్యదోషం, ఇంకొకటి స్పర్శాదోషం, ఇంకొకటి దృష్టి దోషం. అంటే ఈ 3 దోషాలు పోవటానికి మనం ఏం చేయాలి? మంత్రోచ్చారణ పూర్వకంగా క్రతువు ఏం చెయ్యాలి? శంకుస్థాపన అనేటువంటిది నాభి స్థానంలో చెయ్యాలి. నాభి అంటే ఏంటి? బొడ్డు అంటే ఏంటి? ఈ నాభి అనేటువంటిది దేనికి ఉంటుంది? స్థలానికి ఉంటుంది. అంటే స్థలంలో వాస్తు పురుషుడు ఈశాన్యంలో శిరస్సు పెట్టి, కాళ్ళు అనేటువంటివి నైరుతి మూలకు పెట్టి, ఈ యొక్క బాహువులు అనేటువంటిది ఎడమవైపు కుడివైపు పెట్టి ఎప్పుడైతే పవళిస్తాడో అక్కడ ఉండేటువంటి నాభి అనేటువంటిది ఏ స్థానంలో వస్తోంది అనేటువంటిది స్థలంలో చూసుకోవాలి. అక్కడ మాత్రమే మనం శంకుస్థాపన అనేటువంటిది చెయ్యాలి. ఈ యొక్క 3 రకాల దోషాలు పోవటానికి శంకుస్థాపన అనేటువంటిది అత్యావశ్యకంగా చెయ్యాలి. అంటే మ్యాండేటరీ క్రతువులాగా చెయ్యాలి. దీన్నే భూమి పూజ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ శంకుస్థాపనన్నా భూమి పూజన్నా కూడా ఒకటే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శంకుస్థాపన అనేటువంటిది నాభి అంటున్నాగా. అసలు ఈ నాభి ఎక్కడ ఉంటుంది అంటే స్థలాన్ని 9 భాగాలు నిలువుగా, 9 భాగాలు అడ్డంగా ఎప్పుడైతే మనం డివిజన్ చేశామో మొత్తం 81 భాగాలు వస్తాయి. ఈ 81 భాగాల్లో ఈశాన్యం మూల నుండి కనుక మనం లెక్కించుకుంటూ వస్తే 32వ భాగం అనేటువంటిది మనకి నాభిలాగా మనకి వాస్తుశాస్త్రంలో శ్లోక ప్రామాణికంగా వచనపూర్వకంగా మనకి చెప్పటం జరిగింది. కాబట్టి 32వ స్థానంలో అంటే 81 భాగాలు చేసి ఈశాన్యం మూల నుండి లెక్కిస్తూ వస్తే 32వ స్థానంలో ఆ యొక్క నాభి అనేటువంటిది వాస్తు పురుషుడికి ఉంటుంది. కాబట్టి అక్కడ శంకుస్థాపన అనేటువంటిది చేసి తీరవలసిందే. శంకుస్థాపన అనేటువంటిది గృహ నిర్మాణానికి అంకురార్పణ. శంకుస్థాపన లేకుండా మనం ఇల్లు కట్టకూడదు. కాబట్టి శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చెయ్యాలి? ముఖ్యంగా నాంది దేవతల ఆహ్వానం, మన కులదేవతలకి ముఖ్యంగా పూజ చేయాలి. అదేవిధంగా మన పితృదేవతల ఆశీస్సుల కోసం పితృదేవతలకి పూజ చేయాలి. అదేవిధంగా వాస్తు మండపారాధన చెయ్యాలి. తర్వాత పుణ్యవచనం చేసి ముహూర్త సమయానికి మనం శంకువుని అనేటువంటిది ముఖ్యంగా స్థాపన అనేటువంటిది చేస్తే ఆ యొక్క స్థలము అనేటువంటిది గృహ నిర్మాణం చేసుకోవటానికి అర్హత సంపాదించుకుంటుంది అని ఈ సందర్భంగా ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే శంకుస్థాపన చేసేటప్పుడు ఏ కర్రతో చెయ్యాలి అనేటువంటిది చాలామందికి సందేహం. కొంతమంది బొడ్డురాళ్లలాగా పెడుతూ ఉంటారు, కొంతమంది ఏదో ఒక కర్ర తీసుకొచ్చి శంకులాగా చేస్తున్నారు. అసలు శంకుస్థాపన అనేటువంటిది చేసేటప్పుడు శంకువు చండ్రకర్రతో చెయ్యాలి, లేకపోతే పాలకర్రతో చెయ్యాలి. ఈ చండ్రకర్ర కూడా కింద 4 పలకలు ఉండాలి, మధ్యలో 8 పలకలు ఉండాలి. ఈ 8 పలకల పైన కోణం అనేటువంటిది కోష్టంలాగా వచ్చి ఆ యొక్క హైట్ అనేటువంటిది 1 అడుగు నుండి 1.5 అడుగు మధ్యలోనే ఉండాలి. ఇదంతా కూడా వాస్తు ప్రామాణికం. ఈ విధంగా శంకువు చేసి మండపారాధన చేసుకుని గణపతి పూజ చేసుకుని ఏవైతే శాస్త్రంలో చెప్పినటువంటి ఆ యొక్క భూసూక్త
పఠనం అనేటువంటిది చేసి ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తున్నామో ఆ స్థలం అన్ని దోషాల నుండి, అంతకుముందే చెప్పాగా, స్పర్శ దోషాలు, దృష్టి దోషాలు, శల్య దోషాలు, ఈ 3 దోషాల నుండి విముక్తి పొంది గృహం నిర్మాణానికి మనకి అవకాశం లభిస్తుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి శంకుస్థాపన క్రతువు ప్రతి ఒక్కళ్ళు కూడా గృహం కట్టుకునే ముందు నక్షత్ర బలం చూసుకొని, అంటే ఆ యొక్క గృహస్థులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సాధకులు వాళ్ళ నక్షత్ర బలం ప్రకారం నిర్ణయం చేసి ఆ ముహూర్తానికి శంకుస్థాపన చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గృహ నిర్మాణం అనేటువంటిది అత్యద్భుతంగా అవుతుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు.